ఇప్పుడు జగన్ టైంలో 30 లక్షల ఇళ్లకి ఓకే చేశారు. అప్పుడు దాంట్లో 19 లక్షలేమో స్థలాలు ఇచ్చారు. ఇంకో 11 లక్షలకి 19 లక్షలకి ఇళ్లకి ఓకే చేశారు. అందులో 7 లక్షలు పూర్తయినాయి. మిగతాది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇంకో 11 లక్షలేమో స్థలాలు ఇచ్చారు. కొన్ని చోట్ల ఆ స్థలాలు ఇప్పుడు లైక్ విజయవాడ, గుంటూరు లాంటి వాళ్ళకి ఇవ్వకుండా తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు. అది వీళ్ళు అప్పుడు చేసి మళ్ళీ ఆగిపోయింది కదా కోర్టు కారణంగా. అట్లాగే ఆగిపోయినవి ఉన్నాయి. కొన్ని చోట్ల కోర్టు లిటిగేషన్స్ కారణంగా ఆగినాయి ఉన్నాయి. మాక్సిమం ఒక 3 లక్షలు అట్లాగా ఆగుంటాయి కోర్టు లిటిగేషన్స్. మిగతా అన్ని స్థలాలు ఇచ్చేశారు. కానీ వీళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మీకు ఇదిగోయా ఆ ఊరి చివరిన సో ప్లేస్ లో అని చెప్పి తీసుకెళ్లి స్థలం ఇచ్చారనుకోండి, మీకు ఆ విలువ తెలియదు. మధ్య తరగతోడికి తెలిసినంతగా స్థలం విలువ, ఇంటి విలువ లేబర్కి తెలియదు. మీరు మధ్య తరగతోడికి తీసుకెళ్లి ఊరి చివరన 100 గజాల స్థలం ఇవ్వండి, 50 గజాల స్థలమే ఇవ్వండి, జీవితకాలం మీ పేరు చెప్పుకుంటాడు, నాకు స్థలం ఇచ్చాడని. మధ్య తరగతి విద్యావంతుడికి. అదే ఒక కార్మికుడికో, కూలీకో, గుమస్తాకో ఇవ్వండి, లేబర్కి ఇవ్వండి, ఆ బొక్కలో తీసుకెళ్లి ఆ ఊరి చివరి ఇచ్చాడు, ఆడెవడుంటాడు అంటాడు. ఏదో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టు తీసుకుని ఎవడన్నా 50,000 ఇస్తే అమ్మేస్తాడు, 2 లక్షలు ఇస్తే అమ్మేస్తాడు.